కి స్వాగతం. దర్శని అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం వడ్డీలకు గనులలో క్వారీలలో ప్రాధాన్యత కల్పిస్తాననే వాగ్దానం చేసింది. వాటితోటి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఇటీవల కాలంలో పోయిన నెలలో జీవో నెంబర్ 92ని తీసుకువచ్చింది. ఈ జీవో నెంబర్ 92లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డీల కోసం ఈరోజు 100 హెక్టార్లు అంటే 250 ఎకరాలు భూమిని కేటాయిస్తానని చెప్తా ఉంది. లక్షలాది ఎకరాలు భూమి ఈరోజు క్వారీలకు గనులకు అనుకూలమైనటువంటి భూములు ఉన్నప్పటికీ చాలని భూమిని కేటాయించడం అని చెప్పడం దుర్మార్గం. అదేవిధంగా ఆ జీవోలనే 33% వడ్డీలకు క్వారీలలో 33% వడ్డీలకు కేటాయిస్తున్నట్టుగా జీవోని తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్వారీలకు గనులకు అనుకూలమైన భూములు ఎంతుండయో లెక్క తేల్చకుండా ఈరోజు 33% ఎలా కేటాయిస్తారు, ఎలా మీరు డివైడ్ చేస్తారు అనేటువంటి ప్రశ్న మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్వారీలకు గనులకు మైనింగ్కి ఉపయోగపడేటువంటి భూములు లెక్క చేయండి. ప్రస్తుతం ఉన్న క్వారీలు ఎన్ని ఎకరాలలో ఉందో లెక్క చేయండి. మొత్తం భూమిలో నుంచి 33% మీ జీవోలో చెప్పిన ప్రకారమే ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా ఇచ్చినప్పటికీ కొన్ని వేల ఎకరాలు ఈ యొక్క జీవో ప్రకారం వడ్డీదారులకు క్వారీలు నిర్వహించుకునేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు సీలింగ్ పెట్టి 250 ఎకరాలనే మేము ఇస్తామని చెప్పడం చాలా దుర్మార్గం. అదేవిధంగా సహకార సంఘాలు రిజిస్టర్ కోసం పెట్టినటువంటి రూల్స్లో 7 మంది ఉంటే సహకార సంఘాన్ని రిజిస్టర్ చేయొచ్చని చెప్తున్నప్పటికీ ఈరోజు 25 మంది ఖచ్చితంగా సభ్యులు ఉండాలని ఆ జీవోలో ఇవ్వడం చాలా దుర్మార్గం. ఎందుకంటే వడ్డీర్లు 25 మంది కలిసి కట్టుగా ఆ యొక్క సొసైటీని ఏర్పాటు చేసుకోవడం కానీ కలిసి సొసైటీని నడుపుకోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఆ జీవోలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ జీవో వర్తిస్తుందని చెప్పారు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు చూస్తే చాలా పేదరికంలో చాలా ఇబ్బందులు పడుతూ పూటవారీ గడుపుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు క్వారీలకి సంబంధించినటువంటి భూమిని ఒక 10 ఎకరాలు చూపించేస్తే వాళ్ళు క్వారీలను ఎలా నడపగలరు, క్వారీలను ఎలా చేసి ఆ క్వారీలలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ వడ్డీదారులు పొందగలరు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం అధునాతనమైనటువంటి యంత్ర పరికరాలను కొనుగోలు చేయడానికి 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి, ఇచ్చి యంత్రాలను కొనించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా చాలా వెనకబడినటువంటి వడ్డీదారులు మూలధనాన్ని కొంత ఈ యొక్క క్వారీలు నడుపుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా వేరే రకాలైనటువంటి సహకార సంఘాల్లో కానీ సొసైటీల్లో కానీ ఉన్నటువంటి సభ్యులు దీంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. ఆ సొసైటీలు ఆ రకమైనటువంటి సహకార సంఘాలు వేరు, ఈ యొక్క క్వారీలకు సంబంధించినటువంటి సహకార సంఘం వేరు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో ఉండడానికి లేదు అని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా వడ్డీర్లకు క్వారీలకి సంబంధించినటువంటి ఒక జీవో ఇచ్చి వడ్డీర్లను ఉద్ధరిస్తున్నామని చెప్పడానికి తెచ్చినటువంటి జీవోగా మేము అభిప్రాయపెడుతున్నాం. వడ్డీర్లను నిజంగా ఆ జీవోను ఉపయోగించుకొని వాళ్ళు అభివృద్ధి చెందేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఆలోచనతో ఈ జీవోను తీసుకురాలేదని మేము దృఢంగా నమ్ముతున్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వడ్డీదారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని చోట్ల ఈ యొక్క మెమరాండం ఇవ్వడం, ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని 92 జీవోని సమూలంగా మార్పు చేయాలి. అంతకుముందు 12 జీవోలు ఉన్నాయి. ఆ జీవోలన్నీ ఈ జీవో తీసుకువచ్చేటప్పుడు రద్దు చేశారు. ఆ జీవోలో చాలా ఉపయోగపడేటువంటి అంశాలని వడ్డీలకు ఉపయోగపడే అంశాలు ఉన్నప్పటికీ వాటిని రద్దు చేయడం ప్రభుత్వం అంతరాంగం ఏమిటో అర్థం కావట్లేదు.
వడ్డీలని తొక్కేయాలి, అనగదొక్కాలి, వడ్డీలను పైకి రాకూడదు, వడ్డీల యొక్క 3 పూట్ల తినే అవకాశాన్ని కల్పించకూడదు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క జీవోని తీసుకొచ్చిందని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కలమేలుకొని ఆ జీవోలో మార్పు తీసుకోవాలి, పాత జీవోలను యథాతథంగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా.